1895లో సర్ రాంజన్ అనే ఒక జర్మన్ ఫిజిస్ట్ అనుకోకుండా తన ల్యాబ్లో ఎక్స్రేస్ని కనబడతారు. సరిగ్గా 1 year తర్వాత సర్ లియోపోల్డ్ ఫ్రాన్ అనే ఒక రేడియాలజిస్ట్ ఇదే ఎక్స్రేస్తో కంజెనిటల్ హెయిరీ నేవస్ అనే కండిషన్తో డయాగ్నోస్ అయిన ఒక 5-year-old ఫీమేల్ చైల్డ్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తారు. సో దిస్ వాజ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ రేడియోథెరపీ ఎవర్ విచ్ వాజ్ డాక్యుమెంటెడ్. ఆ తర్వాత 1898లో మేడం మేరీ క్యూరీ రేడియంని డిస్కవర్ చేస్తారు. ఈవిడ రీసెర్చ్ని బేస్ చేసుకొని 1901లో హెన్రీ డాన్లోస్ డెర్మటాలజిస్ట్ అలాంగ్ విత్ మిస్టర్ క్యూరీ ద హస్బెండ్ ఆఫ్ మేరీ క్యూరీ వీళ్ళిద్దరు కలిసి లూపస్ వల్గారిస్ అనే కండిషన్తో డయాగ్నోస్ అయిన ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ అనేది మోడర్న్ బ్రేకిథెరపీలో ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. కట్ చేస్తే 1950లో కోబాల్ట్ 60 మిషన్ అని లీనియర్ యాక్సిలరేటర్స్ అని లైమ్ లైట్లోకి వచ్చాయి. ఈ మిషన్స్ వల్ల కంటికి కనిపించిన ట్యూమర్స్ని కూడా మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. అప్పటి నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అయింది. సో బేసిక్ ఎక్స్రేస్ నుంచి 3D CRTs అని, IMRTs అని, VMAT అని ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ట్రీట్మెంట్ అక్యురసీని బేస్ చేసుకొని రేడియేషన్ ఆన్కాలజీ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా MRI గైడెడ్ RT అని, ఫ్లాష్ థెరపీ అని, ప్రోటాన్ థెరపీ అని అండ్ AI బేస్డ్ కాంటరింగ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయి.